రేవంత్ మీద ఈగ వాలకుండా చూస్తున్నారు. చోటేబాయికి వ్యూహకర్తగా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. నిన్న మోదీని బీజేపీ నేతలు కలిసిన సందర్భంగా కలిసికట్టుగా పనిచేయడంటూ మోదీ సూచించిన వార్త ఇవాళ ప్రధానంగా పత్రికలో హైలైట్ అయింది. దాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ ఇవాళ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఎస్, మోదీ గారు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు, కలిసికట్టుగానే శ్రమిస్తున్నారు. రేవంత్కు వ్యూహకర్తగా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలాగా మీ బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు ఆ ట్వీట్. కేటీఆర్ చేసిన ట్వీట్ ఒకసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ముఖ్యంగా ఒక్కసారి మీకు ఆ ట్వీట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేతి కలుపుతూ చోటేబాయి కోసం వ్యూహకర్తగా మీరు పనిచేస్తున్నారు అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతోంది. రైట్, ఇక ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరేందంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు, హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు. ఇక ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులకు చెరపట్టినా చప్పట్లు కొడతారు. తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది, జాగ్రత్తగా భద్రంగా అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఒకసారి మనం స్క్రీన్పై మీకు మళ్ళీ ఆ ట్వీట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కలిసికట్టుగా పనిచేస్తున్నారు మీ కమలం నేతలు, కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పనిచేస్తున్నారు మోదీ గారు. చోటేబాయికి వ్యూహకర్తగా కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తల్లాగా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేతి కలుపుతూ చోటేబాయి కోసం కలిసి పనిచేస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరు నోరు మెదపరు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు. ఇక హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు. ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు. పిల్లలు చనిపోయినా, రైతుల గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా చప్పట్లు కొడతారు. తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది, జాగ్రత్తగా భద్రంగా అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇద్దరు కూడా ములాఖత్ అయి తెలంగాణలో పరిపాలన సాగిస్తున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. నిన్న మోదీని బీజేపీ రాష్ట్ర నేతలు కలిసినప్పుడు కలిసికట్టుగా పనిచేయమంటూ ఆయన వారిని ఉద్దేశించి దిశానిర్దేశం చేయడం, అది వాళ్ళ ప్రధానంగా పత్రికల్లో హైలైట్ అవ్వడంతో ఆ అంశాన్ని కోట్ చేస్తూ దాన్ని జతపరుస్తూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది, రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ నేతలను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. ముఖ్యంగా రేవంత్ మీద ఈగ వాలనివ్వకుండా ఆయనకు భేటీ అయ్యారు. ఆయన సందర్భంగా వారితో భేటీ అయిన సందర్భంగా వచ్చేటువంటి ఎన్నికల్లో తర్వాత వచ్చే ప్రభుత్వం వరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి తెలంగాణలో, దానికోసం కృషి చేయండి, అందరూ కలిసికట్టుగా పనిచేయండి అంటూ ఆయన వారికి నిర్దేశించినట్టుగా వార్తా కథనం రావడంతో ఆ వార్తా పేపర్ కి సంబంధించినటువంటి క్లిప్పింగ్ ని ఎక్స్ లో ట్వీట్ చేస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే మోడీ గారు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు, మీ కమలం నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పనిచేస్తున్నారు. చోటాబాయికి వ్యూహకర్తగా కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేతి కలుపుతూ చోటాబాయి కోసం కలిపి పనిచేస్తున్నారు అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎన్ని అరాచకాలు జరిగినా తెలంగాణలో ఒక్కరు కూడా నోరు మెదపట్లేదు బీజేపీ నాయకులు. రేవంత్ పైన ఈగ వాలకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. హైడ్రా మంచిదని ఒక నాయకుడు అంటే మూసి కావాలని మరొక నాయకుడు అంటారు. ఏమన్నా అంటే నిద్ర చేశామనేటువంటి నటన చేస్తా ఉన్నారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులు చెరపట్టినా కూడా చప్పట్లు కొడతారు. తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది, జాగ్రత్తగా భద్రంగా అంటూ ఆయన వ్యంగ్యంగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది గత కొంతకాలంగా. ఇటు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉంటే, ఇటు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి బీజేపీ నేతలు తెలంగాణలో పనిచేస్తున్నారనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ గా మారింది. ఇరు పార్టీలు ఒకరిపైన ఒక విమర్శలు చేసుకుంటున్నారు. డైరెక్ట్ గా కేటీఆర్ ట్వీట్ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పైన ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది పొలిటికల్ సర్కిల్లో, ఏం జరుగుతుంది అనేటువంటిది. రామ్ రైట్, అంటే మధు, అంటే ముఖ్యంగా నిన్న బీజేపీ నేతలు ప్రధానిని కలవడం, తర్వాత కేటీఆర్ ఇలా వ్యంగ్యంగా, అంటే కేటీఆర్
ఏదైనా ట్విట్టర్ వేదికగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఏం చెప్తారు? ముఖ్యంగా రేవంత్పై ఈగ వాలకుండా చూస్తున్నారంటూ బీజేపీ నేతలు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఎగ్జాక్ట్లీ, అంటే రెండు రకాలుగా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మొన్ననేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీలో రెండు వర్గాలు చీలిపోయాయి, ఒకరు రేవంత్ అనుకూల వర్గం, ఒకరు రేవంత్ వ్యతిరేక వర్గం అంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పుడేమో డైరెక్ట్ గా కేటీఆర్ ట్వీట్ ద్వారా మోడీని కలిసినటువంటి ఫోటోను జత చేస్తూ ఆ ట్వీట్ ఎక్స్ లో ట్వీట్ చేయడం వెనకాల చాలా స్పష్టంగా అంటే రేవంత్ రెడ్డితో ములాఖత్ లోపల వ్యాపారకు సంబంధించినటువంటి ఒప్పందాలతో కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కానీ ఇతరత్ర కారణాలతో రేవంత్ సర్కార్ ని ఏమి అనట్లేదు అనేటువంటిది వాళ్ళు వ్యాఖ్య చేస్తూ వస్తా ఉన్నారు. దీనిపైన చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ తర్వాత బీజేపీ దీనిపైన ఆగ్రహంగా ఉన్నాయి. చేసినటువంటి ట్వీట్ పైన వాళ్ళు రెస్పాండ్ అవ్వనున్నారు. బట్ మధు, ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ కు సంబంధించి గవర్నర్ను ఆయన సాటిస్ఫై చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి గవర్నర్కు తన అరెస్టుకు సంబంధించిన అనుమతి రాకుండా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఓవైపు కాంగ్రెస్ విమర్శిస్తుంది, మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏమో కాంగ్రెస్ బీజేపీ రెండో ఒకటంటూ ఆయన చేస్తున్నారు. ఇదంతా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అసలు కేటీఆర్ విచారణ ఎదుర్కోకుండా గవర్నర్ అడ్డుపడుతున్నారు కేంద్ర పెద్దల సాయంతో అని కాంగ్రెస్ అంటుంటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటంటూ కేటీఆర్ చెప్తున్నారు. అంటే పొలిటికల్గా ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఇదంతా ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, ఇదంతా ఒక వ్యూహంలో భాగమేనా? ఏమనుకోవచ్చు అసలు? అవుతారు అనేటువంటిది భారీ ఎత్తున చర్చ జరిగింది. ఫార్ములా 1 ఈ కార్ రేస్ కు సంబంధించి 55 కోట్ల విడుదలకు సంబంధించి విదేశీ సంస్థకు చెల్లింపులు చేశారు, విదేశీ మారక రూపంలో అనేటువంటిది. దానికోసం గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటూ గవర్నర్ అనుమతి కోరారు. గవర్నర్ కి 3 నెలల సమయం ఉంటుంది. దాదాపు నెల దాటిపోయింది, ఇంకా కూడా గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు. దానికి కారణమే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో కలిశారనేటువంటి విమర్శలను కాంగ్రెస్ చేస్తూ వస్తా ఉంది గత కొంతకాలంగా. ఇప్పుడేమో కేటీఆర్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ గానే కేటీఆర్ డైరెక్ట్ చెప్తా ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పైన ఎలాంటి ఈగవాలని ఇవ్వట్లేదు, ఆయన పైన వ్యాఖ్యలు చేయట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేయడం పైన కాస్త చర్చ జరుగుతుంది. నిజంగా ఒక పొలిటికల్ కన్ఫ్యూజన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీ నేతలపై సంచలన కామెంట్ చేశారు. మోదీతో కలిసిన ఫోటోను కోట్ చేస్తూ ఆయన బీజేపీ నేతలు కమలం హస్తం చేతిలోనే భద్రంగా ఉంది అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది ఎక్స్ వేదికగా. అంతేకాదు చోటేబాయికి వ్యూహకర్తలుగా, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు, రేవంత్ రెడ్డిని సేఫ్గా కాపాడుతున్నారంటూ ఇప్పుడు చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.